Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. God is so good. ఆయన చాలా మంచివాడు. Hallelujah. హల్లెలూయా. Say with me. నాతో చెప్పండి. Lord Jesus. యేసయ్యా. Speak to me. నాతో మాట్లాడండి. Oh, speak to me through this message. ఓ ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. Oh, change my life. నా జీవితాన్ని మార్చండి. Oh, let me hear the voice of God. నీ స్వరాన్ని వినగట్లు చేయండి. Let me grow in the grace of God. నీ యొక్క కృపలో నేను పెరగాలి. Hallelujah. హల్లెలూయా. And many Christians have this question. చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది. How to hear the voice of God? దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలి అనే ప్రశ్న. How to hear the voice of God? దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలి? They ask me, man of God, teach us how to hear the voice of God. దైవజనుడా నాకు దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలో నేర్పించండి అని చెప్తారు. Oh, this morning I would like to teach you how to hear the voice of the living God. దేవుని యొక్క స్వరాన్ని మీరు ఎట్లా వినాలో నేను మీకు ఈ ఉదయకాలం మందు మీకు తెలియజేస్తున్నాను. God is willing to speak to you this morning. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. God is flowing through me. నా ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. God is speaking through me. నా ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. Listen to the message of God. దేవుని యొక్క వాక్యం మీరు వినండి. If you want to hear the message voice of God, you need to understand these things. మీరు దేవుని యొక్క స్వరాన్ని వింటే మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటారు. And first thing is that there are many people who say that God is not speaking in these days. చాలా మంది ఈ రోజుల్లో దేవుడు మాట్లాడలేదని అనుకుంటుంటారు. This is a lie. ఇది అబద్ధము. God is speaking still today. ఆ దేవుడు ఈ రోజులో కూడా మాట్లాడుతున్నాడు. God is willing to speak to you today. ఈ రోజు నీతో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Three things I would like to say so that you will learn how to hear the voice of God. మూడు విషయాల ద్వారా మీరు దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలో మీరు నేర్చుకుంటారు. Let us look at the life of Samuel. మీరు సమూయేలు జీవితం నుంచి మీరు నేర్చుకోవాలి. When Samuel was a boy and God was trying to speak to him. సమూయేలు బాలుడే ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. And we will learn some lessons from that instant. ఆ సన్నివేశం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Turn your Bibles to 1 Samuel chapter 3 verse 1 and 2. మీ బైబిల్ ని ఓపెన్ చేసి 1 సమూయేలు 3వ అధ్యాయం తెరవండి. Verse 1 and 2. 1-2 వచనాలు. Now the boy Samuel was ministering to the Lord before Eli, and the word from the Lord was rare in those days, and visions were infrequent. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. Bible says that Samuel was ministering before the Lord. యెహోవా ఎదుట సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. But the Bible says that word of the Lord was very rare in those days. ఆయన వాక్కు ప్రత్యక్షమగడం చాలా అరుదు అని చెప్తుంది బైబిల్. And Bible says that visions were infrequent. ఆయన ప్రత్యక్షత చాలా తరచుగా వచ్చట లేదని చెప్తుంది. The question is that why the word of the Lord was very rare in those days? ఎందుకని దేవుని వాక్కు ఆ రోజుల్లో తరచుగా రావట్లేదని ప్రశ్న. Was God not willing to speak to people? దేవుడు ఏమన్నా వారితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదా? And sometimes people say that brother, man of God, and God is not willing to speak to me. చాలా మంది నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదంటారు. Is that true? ఇది నిజమా? Is that true? ఇది నిజమా? It is not true. ఇది నిజం కాదు. Let me tell you. నేను మీతో మాట చెప్పనవండి. God is willing to speak to you more than you ever want God to speak to you. నువ్వు అనుకోక ముందే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. And God was speaking to them, but they were no people who can listen to the voice of the living God. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ వారి యొక్క దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. Why the word of the Lord was very rare? ఎందుకని దేవుని వాక్కు అరుదుగా ఉండేది? It was not because God was not willing to speak to people. It was because there were no people who were willing to listen to the voice of God. ఆయన వారితో మాట్లాడడం కాదు కానీ ఆయన వాక్కును వినే పరిస్థితి ఆ రోజుల్లో లేదు. Hallelujah. హల్లెలూయా. God is willing to speak to you. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. First thing is this. ఒక విషయం ఇది. If you want to hear the voice of God, the first thing you need to learn is this.
మీరు దేవుని యొక్క వాక్కును వినాలంటే మీరు ఇది నేర్చుకోవాలి. First thing is, realize that it is not God who is not speaking, it is you who is not listening to God. మీరేమొకటి ఏం చేసుకోవాలంటే మీరు దేవుని యొక్క వాక్కుని మీరు వినాలని. It is not God who is not speaking to you, it is you who is not listening to God. దేవుడు కాదు కానీ నువ్వు వినే స్థితిలో నువ్వు లేవని అనుకోవాలి. You need to understand that God is always willing to speak to you. దేవుడు ప్రతిసారి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. Even now God is speaking to you through me. ఇప్పుడు కూడా నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. It is not God who is not speaking to you, but it is you who is not listening to the voice of God. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ నువ్వు ఆయన స్వరాన్ని వినే స్థితిలో నువ్వు లేవు. God was willing to communicate to people in the days of Samuel. సమూయేలు కాలంలో దేవుడు ప్రజల ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. But sad thing was that there was nobody who will listen to the voice of God. విచారకరణం ఏంటంటే దేవుని యొక్క వాక్కును వినే పరిస్థితిలో అప్పుడు ప్రజలు లేరు. There are always satellite signals around you. ఇప్పుడు అన్ని సాటిలైట్స్ మన చుట్టూ ఉన్నాయి. You have mobile signals, you have internet signals, you have telephone signals. మీకు మా మొబైల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ సిగ్నల్స్ ఉన్నాయి. ప్రతి సిగ్నల్ నీ చుట్టూ ఉంది. The signals are always available to you. ప్రతి సిగ్నల్ నీ చుట్టూ ఉంది ఎప్పుడు. But it is the dish that you need to put in that direction. మీరు మీ డిష్ ని ఆ డైరెక్షన్ లో మీరు పెడితే. But if your dish is in a wrong direction, you will not get telephone signals. మీరు మీ డిష్ కనుక రాంగ్ ప్లేస్ లో ఉంటే నువ్వు నీ సెల్ ఫోన్ కి సిగ్నల్స్ పొందుకోలేవు. If you are not getting TV channels, will you call to the TV station and say that why you are not broadcasting your program? ఎందుకని నువ్వు నీ టీవీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాకపోతే నువ్వు దాన్ని ప్రసారం చేసే వాళ్ళకి నువ్వు ఫోన్ చేయలేవు కదా. The TV is broadcasting its program always. ఆ టీవీ యొక్క ప్రోగ్రామ్ ప్రతిసారి వస్తుంది. The signals are there always. దాని సిగ్నల్స్ ఎప్పుడు ఉంటాయి. But your dish is not in the direction towards the satellite. మీ యొక్క డిష్ ఆ శాటిలైట్ కి దాన్ని రిసీవ్ చేసుకునే విధంగా లేదు. In the same way, the voice of God signals are always around you. దేవుని యొక్క స్వరాన్ని యొక్క సిగ్నల్స్ ఎప్పుడు నీ చుట్టే ఉంటాయి. The signals are with you. ఆ సిగ్నల్స్ మీతోనే ఉన్నాయి. God is always speaking to you. దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నాడు. God is saying, my son, my daughter, this is the way you need to go. Don't do that. Don't do this. దేవుడు ఏం చెప్తున్నా అంటే నా కుమారుడా కుమార్తె ఈ విధంగా నువ్వు చేయాలి, అది చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. But you are so much so busy that you are not able to listen to the voice of the Holy Spirit. నీ పనుల బిజీ ద్వారా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. And you say that why God is not speaking to me? మీరు చెప్పొచ్చు దేవుడు నాతో ఎందుకు మాట్లాడడం లేదని. I was born again in the year of 1996. నేను 1996లో నేను తిరిగి జన్మించాను. I came to the Lord. నేను దేవునిలోకి వచ్చాను. As I was praying to the Lord, the Holy Spirit used to speak to me. నేను పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడని ప్రార్థన చేసేవాడిని. Even I wrote those things in my diary. నేను నా డైరీలో కూడా అవి రాసుకున్నాను. But after I went to Bible college, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత I learned theology. నేను థియాలజీ నేర్చుకున్నాను. Theology is very good. ఆ థియాలజీ చాలా మంచిది. But the theology has made me become technical, but not with relationship with God. అది చాలా టెక్నికల్ గా చేసింది కానీ దేవుని యొక్క సత్సంబంధాన్ని కలిగి ఉన్నట్టు చేయలేదు. I was so much so concerned about studying about God, but not concerned about listening to the voice of the Holy Spirit. నేను ఆ థియాలజీ చదివే పరిస్థితిలోనే ఉన్నానే కానీ దేవుని యొక్క స్వరాన్ని వినే పరిస్థితిలో నేను లేను. I was studying the Bible like a textbook, but not listening to the voice of the Holy Spirit. బైబిల్ ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే నేను చదివాను కానీ దేవుని యొక్క స్వరాన్ని వినే విధంగా చదవలేదు. Even then God was speaking to me, but I was so busy that I was not able to listen to the voice of the Holy Spirit. దేవుడు నాతో మాట్లాడినప్పటికీ నేను చాలా బిజీగా ఉండడం వల్ల ఆయన యొక్క స్వరాన్ని నేను గుర్తించలేకపోయాను. So I could not listen to the voice of the Holy Spirit. నేను దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోయాను.
చెప్పాను. When I kept all these things aside and came to the Lord, then the Lord started to speak to me. నేను ఆ పనులన్నీ పక్కన పెట్టి నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం చేశాడు. I said to the Lord, Lord, why didn't you speak to me during those days? నేను దేవుడితో చెప్పాను, ప్రభువా నువ్వు నాతో ఎందుకన్నా మాట్లాడేది ఇన్ని సంవత్సరాలని? Why you silent these many days and years? ఎందుకని ఇన్ని సంవత్సరాలు రోజులు నాతో మాట్లాడకుండా నువ్వు సైలెంట్ గా ఉన్నావని. You know what God said to me? దేవుడు నాతో ఏం చెప్పాడో నీకు తెలుసా? My son, నా కుమారుడా, I was trying to speak to you always, నేను నీతో ఎప్పుడు మాట్లాడడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. but you were so much so busy that you did not have time to listen to my voice. నా స్వరాన్ని వినే సమయం నీకు లేక నీకు బిజీగా ఉన్నావు గనుక I was speaking to you, నేను నీతో మాట్లాడాను, but you were not listening to my voice. ఓ నీవు నా స్వరాన్ని నువ్వు వినలేకపోయావు. When I realized this, then I started to give more importance to the listening of the voice of the Holy Spirit. నేను దీన్ని గుర్తించిన తర్వాత దేవుని యొక్క స్వరం వినడం ఎంత ప్రాముఖ్యమని గుర్తించాను. Don't say to God, why God is not speaking to me? ఓ దేవుడితో మీరు చెప్పకండి, దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు నాయన అడగండి. Even now God is speaking to you through my message. ఓ నా మెసేజ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. God is always with you. ఓ దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు. God's voice is always with you. దేవుని యొక్క స్వరం ఎప్పుడు నీతోనే ఉన్నది. But you did not learn how to listen to the voice of the Holy దేవుని Spirit. యొక్క స్వరం ఎలా వినాలో మీరు అర్థం చేసుకోవడం లేదు. Today as the prophet of God, I am going to teach you and train you how to hear the voice of God. నేను దేవుని యొక్క ప్రవక్తగా మీరు దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలని మీకు నేను తెలియజేస్తాను. It becomes difficult for you when you are busy. మీరు బిజీగా ఉన్నప్పుడు దాన్ని వినడం చాలా కష్టంగానే ఉంటుంది. But it becomes easy for you once you learn మీరు the heart of listening to the voice of the Holy Spirit. మీకు దేవుని యొక్క స్వరాన్ని వినే ఆలోచన మీకుంటే చాలా చాలా సులభం మీకు. Why the word of the Lord was very rare in the days of Samuel? సమూయేలు కాలంలో దేవుని యొక్క వాక్కు చాలా అరుదుగా ప్రత్యక్షమైంది. ఎందుకో తెలుసా? There were no prophets who can listen to the voice. ఆ రోజుల్లో ప్రవక్త లేరు గనక దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రవక్త లేరు. Even Eli was so busy with his personal life. ఆయన వ్యక్తిగత జీవితం ద్వారా ఏలీ కూడా చాలా బిజీగా ఉన్నాడు. And that's why Bible says the word of the Lord was very rare in those days. అందుకే దేవుని యొక్క వాక్కు చాలా అరుదుగా ఉండేదని బైబిల్ చెబుతుంది. You know what the Lord said in Revelation chapter 2 verse 7? ప్రభు ఏం చెప్పాడో తెలుసా నీకు? ప్రకటన గ్రంథంలో He was speaking to 7 churches. ఆయన ఏడు సంఘాలతో చెప్తున్నాడు. You know what did he say at the end of every message when he spoke to churches? ఆయన ప్రతి మెసేజ్ వెనక ఆఖరి మాటలు ఆయన ఏం చెప్పాడు తెలుసా ప్రతి సంఘానికి? Revelation 2:7. ప్రకటన 2:7. He who has an ear, let him hear what the Spirit says to the churches. ఈ చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. What the Lord is saying here? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? The Holy Spirit is speaking to the churches. ఆ పరిశుద్ధాత్ముడు సంఘాలతో మాట్లాడుతున్నాడు. The Holy Spirit is speaking to the believers. పరిశుద్ధాత్ముడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. But you do not have ear to hear. నువ్వు వినడానికి నీకు చెవులు లేవు. You do not have desire to grasp. నువ్వు ఆయన యొక్క స్వరాన్ని వినే కోరిక నీకు లేదు. And that's why the Lord says, if you have an ear to hear, let him hear what the Holy Spirit says. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. In the Gospel of John, what did the Lord say? యోహాను సువార్తలో ప్రభు ఏం చెప్పాడు? In John chapter 10 verse 27. యోహాను సువార్త 10:27. The Lord said, my sheep hear my voice and I know them and they follow me. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. It is the promise the Lord is making. అది దేవుడు ఒక ప్రామిస్ ని ఇచ్చాడు. He is saying, my sheep, my children, you will listen to my voice. నా గొర్రెలు, నా ప్రజలు నా స్వరాన్ని వింటారు అని. I am your shepherd. నేను మీ కాపరిని. You are my sheep. మీరు నా గొర్రెలు. I am speaking to you. నేను నీతో మాట్లాడుతున్నాను. You will listen to my voice. నువ్వు నా స్వరాన్ని వినాలి. It is the promise. అది వాగ్దానము. So when the Lord said that I will speak, you will listen to my voice, how can you say that God is not speaking to me? నువ్వు వినకుండా నువ్వు ఎట్లా చెప్పగలవు ఆయన నాతో మాట్లాడడం లేదని? When the Lord is speaking, how can you say that he is not speaking to me? నువ్వు వినకుండా నువ్వు ఎలా చెప్పగలవు దేవుడు నాతో
మాట్లాడడం లేదని. He is always speaking to you. ఆయన ఎప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. Right now, as the prophet of God, I pray for you. ఇప్పుడే నేను దేవుని యొక్క ప్రవక్తన నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. Let your spiritual eyes be open. నీ ఆత్మ నేత్ర తెరవబడును గాక. Let your spiritual ears be open. మీ ఆత్మ చెవులు తెరవబడును గాక. May you start hearing the voice of the Holy Spirit. మీరు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగును గాక. May the glory of the Lord touch you. దేవుని యొక్క శక్తి మహిమని తాకును గాక. Right now, I release the anointing of the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. Anoint him to hear the voice of the Holy Spirit. దేవుని యొక్క స్వరాన్ని విని అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. In Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో. In the mighty name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో. Hallelujah. 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 If you want to listen to the voice of the Holy Spirit, listen to the word of God. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మీరు వినాలంటే దేవుని యొక్క వాక్కుని మీరు వినాలి. Because Bible says that the word which came out of my mouth will not return emptily. నా నోటి నుంచి బయలు వెళ్ళిన మాట అది నెరవేరకుండా మళ్ళీ తిరిగి రాదని చెప్తున్నాడు. And this means that God's word comes out of God's mouth. దేవుని యొక్క వాక్కు అంటే ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట. And God's word is the voice of God. దేవుని వాక్యము దేవుని యొక్క స్వరము. You cannot say that God is not speaking to me. నువ్వు దేవుని నాతో మాట్లాడాలని నువ్వు చెప్పలేవు. If you study the word of God, when you meditate the word of God, you will listen to the voice of the living God. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు దాన్ని చదివినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. Brother, sister, సహోదరి సహోదరుడా, you need to know that these are not the words of men. These are the words of the living God. ఇది మనుషుల చేత మనుషుని మాటలు కాదు కానీ ఈ మాటలు దేవుని యొక్క మాటలు. When you come to the word of God, pray, Holy Spirit, speak to me. మీరు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడు అని చెప్పేసి మీరు ప్రార్థన చేయాలి. Oh, let me hear the voice of the Holy Spirit when I meditate the word of God. నేను వాక్యం చదివేటప్పుడు నీ యొక్క స్వరాన్ని వినుగాక అని ప్రార్థన చేయాలి. I have many experiences like this. నాకు చాలా నా అనుభవాలు చాలా ఉన్నాయి నాకు. When I need a direction, I will go to the word of God. నాకు ఏదైనా డైరెక్షన్ కావాలంటే నేను దేవుని వాక్యం దగ్గరికి వెళ్తాను. And I ask the Holy Spirit to speak to me. పరిశుద్ధాత్మని అడుగుతాను నాతో మాట్లాడమని. And the Holy Spirit will speak to me. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు. There are many experiences like this. ఇట్లాంటి చాలా అనుభవాలు నాకున్నాయి. So you need to understand that it is not God who is not speaking to you. It is you who is not listening to God. దేవుడు నాతో మాట్లాడడం లేదని అనుకోవద్దు కానీ నువ్వు వినడం లేదని ఆయన యొక్క స్వరాన్ని. Second thing you need to learn as to how to hear the voice of God. రెండవదిగా మనం దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలి. Second thing is develop your desire to hear and obey the voice of God. దేవుని యొక్క స్వరానికి మనం వినడానికి మనం విధేయత చూపించాలి. You must develop a desire to listen and obey the voice of God. మనం దేవుని యొక్క స్వరాన్ని విని దానికి విధేయత అవడానికి మనం నేర్చుకోవాలి. Look at 1 Samuel chapter 3 verse 7. 1 సమూయేలు 3వ అధ్యాయం చూడండి. When God was trying to speak to Samuel, he was not able to listen. When God was trying to speak to Samuel, he was not able to listen. దేవుడు సమూయేలుతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన వినలేకపోయాడు. Verse 7 says, Now Samuel did not yet know the Lord, nor had the word of the Lord yet been revealed to him. 7వ వచనంలో చెప్తుంది, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. What? ఏంటి? Samuel was ministering in the temple of God. సమూయేలు దేవుని యొక్క సంఘంలో పరిచయం చేస్తున్నాడు. He was a minister. ఆయన పరిచారకుడు. But why the scripture says that Samuel did not yet know the Lord? బైబిల్ చెప్తుంది ఏంటంటే ఇంకా ప్రభువును ఎరగకుండెను అని చెప్తుంది. Because he did not listen to the voice of the Lord, and that's why Bible says he did not know God personally. ఎందుకంటే ఆయన దేవుని యొక్క స్వరాన్ని వినలేదు గనుక వ్యక్తిగతంగా ఆయన ఎరగలేదు అని చెప్తుంది. You may know many things about God. నీకు చాలా ప్రభువును గురించిన విషయాలు నీకు చాలా తెలుసు. You may study theology. నువ్వు థియాలజీ చదవచ్చు. You might have gone to Bible college. నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళవచ్చు. You might have done this course and that course. మీరు వివిధ కోర్సులు చేయవచ్చు. But study about God will help
you to some extent. ఓ మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అది మిమ్మల్ని ముందుకు పంపిస్తుంది. But you need to personally hear the voice of God. Then only you will have an experience with God. ఓ మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మీరు వ్యక్తిగతంగా ఆయన స్వరాన్ని విన్నప్పుడు మీరు ముందుకు వెళ్తారు. Though Samuel was ministering before God, he did not listen and he did not know God. సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నప్పటికీ ఆయన యొక్క స్వరాన్ని వినలేకపోయాడు. But look at chapter 3 verse 10. మూడో అధ్యాయం 10వ వచనం చూడండి. It says like this. ఈ బైబిల్ ఈ విధంగా చెప్తుంది. Then the Lord came and stood and called as at other times, Samuel, Samuel. And Samuel said, Speak, for your servant is listening. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను. When first time God spoke, Samuel thought Eli was calling him. ఫస్ట్ టైం సమూయేలు దేవుడు పిలిచినప్పుడు ఏలీ పిలుస్తున్నాడేమో అని అనుకున్నాడు. So he went to Eli. Eli, have you called me? ఆయన ఏలీ దగ్గరికి వెళ్ళి ఏలీ నన్ను పిలిచావా అన్నాడు. Eli said, I did not call you. Go and sleep. నేను నిన్ను పిలవలేదని ఏలీ చెప్పాడు. వెళ్ళి పడుకోమన్నాడు. Second time when God spoke again, he went to Eli and asked, have you called me? మళ్ళీ సమూయేలుకు దేవుడు పిలిచినప్పుడు మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచావా అని అన్నాడు. And the second time Eli understood that God was trying to communicate with Samuel. రెండోసారి పిలిచినప్పుడు సమూయేలు ఏలీ ఏం అర్థం చేసుకున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని. Eli said to Samuel, Samuel, go and say, for your servant is listening. సమూయేలు నువ్వు వెళ్ళి నీ దాసుడు ఆలకించున్నాడు అని చెప్పు. When third time God spoke, Samuel said, God, for your servant is listening. సమూయేలు అప్పుడు ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు అని చెప్పాడు. If Samuel did not say, Lord, I am listening, he would have not heard the voice of God. నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదని సమూయేలు నాకేం చెప్పలేదు. You must have desire to hear. నువ్వు దేవుని యొక్క వాక్కును వినడానికి నీకు కోరిక ఉండాలి. You must have desire to listen to the voice of the living God. దేవుని యొక్క వాక్కును వినగలిగిన కోరిక నీకు ఉండాలి. It is not like, just come and pray and God will start speaking to you. ఇది దేవుడి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలని అనుకోవద్దు. You must have desire to listen to his voice. ఆయన యొక్క స్వరాన్ని వినాలనే కోరిక నీలో ఉండాలి. Hallelujah. 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 The more you have desire, the more you will listen. నువ్వు నీకు ఎక్కువ ఆశ ఉంటాయని నువ్వు ఎక్కువ వింటావు. The more you listen, the more you have to obey. నువ్వు ఎక్కువ వింటే నువ్వు ఎక్కువ విధేయుడే ఉంటావు. The more you obey, the more you will become mature in listening to the voice of the Holy Spirit. నువ్వు ఎక్కువ విధేయుడు అయితే ఇంకా నువ్వు నేర్చుకుంటూ ఉంటావు. If you do not have desire, don't anticipate that God will be speaking to you continuously. నీకు ఆసక్తి లేకపోతే నువ్వు దేవుడు నాతో మాట్లాడతాడని అనుకోవద్దు. Though God was willing, but if you are not desiring to listen, you will not be able to hear. దేవుడు నీతో ఉన్నప్పటికీ నీకు గనక ఆసక్తి లేకపోతే ఆయనతో మాట్లాడలేడు. What Psalmist said in Psalm 42 verse 1 and 2. కీర్తనల గ్రంథము Psalm 42 verse 1 and 2. 42:1-2 ఏం చెప్తుంది? He says, as the deer pants for the living water, so my soul pants for my God. My soul thirsts for God, for the living God. When shall I come? When shall I appear before God? 42వ కీర్తన 1-2 వచనాలు ఏం చెప్తుందంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు దృష్టిగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు దృష్టిగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. What Psalmist is saying? ఆ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? As the deer is desiring for the water, so my soul is longing for you. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని చెప్తున్నాడు. You must have such desire. నీకు అలాంటి ఆశ నీకు ఉండాలి. You should say, God, you speak to me. Whatever you say, I will listen and I will follow. ఓ దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వేదైతే చెప్తావో నేను దాన్నే
చేస్తానని చెప్పాలి. Oh, the more you pray like that, the more you will listen to the voice of the Holy Spirit. నువ్వు ఎక్కువగా పట్లగా ప్రార్థన చేస్తే నువ్వు అలాగే వింటావు దేవుని యొక్క స్వరాన్ని. Sad to say that there are many Christians who do not have any desire to listen to the voice of God. చాలా మంది క్రైస్తవులకి దేవుని యొక్క స్వరాన్ని వినే ఆశ గాని ఆసక్తి గాని ఉండదు. They have desire to watch movies and serials. వారికి సినిమాలు సీరియల్స్ చూసే ఆశ ఉంటుంది. They have desire to listen to the voice of their favorite hero and heroines. వారికి హీరో హీరోయిన్స్ యొక్క వాయిస్ వినాలనే ఆసక్తి ఉంటుంది. But they do not have desire to listen to the voice of God. కానీ వాళ్ళకి దేవుని యొక్క స్వరాన్ని వినే ఆసక్తి వాళ్ళలో ఉండదు. Though God is speaking to you, if you do not have desire and hunger, I tell you, you will not be able to listen. నువ్వు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ నువ్వు ఆయన యొక్క స్వరాన్ని వినే ఆశ గాని ఆసక్తి గాని లేకపోతే ఆయన యొక్క స్వరాన్ని వినలేవు. Your faith says, Lord, I am interested in you. నీ యొక్క విశ్వాసము ప్రభువా నీ యందు నాకు ఆసక్తి ఉన్నదని చెప్పాలి. I desire you more than TV serials and anything else. నీకన్నా నాకు సీరియల్స్ గాని సినిమాలు గాని నాకు ఎక్కువ కాదు. I want you. నువ్వు నాకు కావాలి. I want to listen to your voice. నీ యొక్క స్వరాన్ని నేను వినాలి. I want to grow in the anointing of God. నీ యొక్క అభిషేకంలో నేను ఎదగాలి. Oh, Holy Spirit, teach me. పరిశుద్ధాత్మను నాకు బోధించండి. Whatever you say, I will listen to you. నువ్వేం చెప్పినప్పటికీ అది నేను చేస్తానని చెప్పాలి. Oh, whatever you say, I will obey. నువ్వేం చెప్తావో దానికి నేను లోబడతాను. No matter what it may cost, I am willing to obey your voice. ఏది ఏమైనప్పటికీ నేను నీ స్వరానికి నేను విధేయతగా చూపిస్తాను. God is looking for such kind of people. అలాంటి వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. God wants to speak with such kind of people. దేవుడు అలాంటి వారితోనే మాట్లాడాలనుకుంటున్నాడు. If you are just living a nominal life, you will not be able to hear. నువ్వు నామకార్థంగా జీవిస్తే దేవుని యొక్క స్వరాన్ని వినలేవు. It is not because God is not speaking, it is because you are desiring so many things. నువ్వు చాలా విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నావు కానీ దేవుని యొక్క స్వరాన్ని వినే ఆసక్తి నీలో లేదు. So therefore develop your desire to listen and obey the voice of God. మీ యొక్క ఆసక్తిని మీరు పెంచుకోవాలి దేవుని యొక్క స్వరం వినడంలో. Third thing is this. మూడవదిగా చూస్తే, if you want to know how to hear the voice of God, you need to learn this third thing. మీరు దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలో నేర్చుకోవాలంటే మీరు దీన్ని చూడాలి. God speaks in your spirit with small voice and visions and dreams. దేవుడు నీ ఆత్మతో దర్శనముల ద్వారాను కలల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. John 4:24 says, God is spirit and those who worship God must worship God in spirit and in truth. యోహాను సువార్త 4:24 చెప్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. In the Old Testament it was true that God spoke to some people audibly. ఆయన స్వరముతో గంభీరమైన స్వరముతో ఆయన మాట్లాడేవాడు పూర్వకాలంలో. Even now once in a while he may speak with audible voice. ఆయన గంభీరమైన స్వరంతో ఈ రోజుల్లో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. But that is not the way God speaks to his people. ఆయన ప్రజలతో ఆ విధంగా మాట్లాడాలనుకోవడం లేదు. 2 Corinthians 5:17 says, if anyone is in Christ, he is a new creation. 2 కొరింథీ 5:17 చెప్తుంది, if anyone is in Christ, he is a new creation. క్రీస్తునందున్న వారు నూతన స్వభావి అని. Hallelujah. 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 You are born of God. నువ్వు దేవుని కోసం పుట్టావు. You are filled with the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. The Holy Spirit is in your heart. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. He is willing to speak to you. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. But you need to understand the language of the Holy Spirit. నువ్వు దేవుని పరిశుద్ధాత్మ యొక్క భాషను నువ్వు అర్థం చేసుకోవాలి. The language of the Holy Spirit is not the language of mankind. మనుషుల భాష కాదు కానీ దేవుని యొక్క భాష ఉంటుంది. Language, Holy Spirit is the Spirit. పరిశుద్ధాత్ముడు ఒక ఆత్మ ఉన్నాడు. Because he is the Spirit, he communicates with your spirit. ఆయన ఆత్మ కనుక ఆయన నీ ఆత్మతోనే మాట్లాడతాడు. If you are trying to listen with your physical ears, you will not be able to hear. మీరు శారీరకమైన చెవులతో వింటే మీరు ఆయన స్వరాన్ని వినలేవు. Because he speaks in the Spirit. ఆయన ఆత్మతోనే మాట్లాడతాడు. Visions and the dreams are the language of the Holy Spirit. కలలు దర్శనాలు అనేవి
పరిశుద్ధాత్మ యొక్క భాష అయి ఉన్నది. There are so many Christians who reject visions and dreams. చాలా మంది క్రైస్తవులు కలలను దర్శనాలను చాలా మంది తిరస్కరిస్తారు. If you reject visions and dreams, how will you listen to the voice of the Holy Spirit? నువ్వు గనక కలలను దర్శనాలను నువ్వు తిరస్కరిస్తే పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని ఎలా వింటావు? It is through visions and dreams that the Holy Spirit is trying to communicate with you. ఇదే కళ ద్వారా దర్శనాల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని చూస్తున్నాడు. Look at Acts 10 verse 11 to 13. Acts chapter 10 verse 11. అపోస్తల కార్యము 10-11 చూడండి. Here Peter had a vision. ఇక్కడ పేతురుకి ఒక దర్శనం వచ్చింది. In the vision the Holy Spirit spoke to him. ఈ విజన్ లో పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడుతున్నాడు. Chapter 10 verse 11 to 13. He saw the sky opened up, an object like a great sheet coming down, lowered by 4 corners to the ground, and they were in it all kinds of 4-footed animals, crawling creatures of the earth and birds of the earth. Air. Verse 13. And voice came to him, "Get up, Peter, kill and eat." Verse 13. అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడేను. It was in the vision that the Holy Spirit spoke to Peter. ఇది పేతురు యొక్క దర్శనంలో పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడుతున్నాడు. In the vision the Holy Spirit came and spoke to him. ఆ దర్శనం ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. When you don't understand the language of the Holy Spirit, you will not be able to hear the voice of God. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని భాషను నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయన స్వరాన్ని వినగలుగుతావు. Many pray and wait for the voice of God to be heard. చాలా మంది ప్రార్థన చేసి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి రెడీగా ఉంటారు. No, the Spirit of God is living inside of you. పరిశుద్ధాత్మ నీలోనే ఉంటున్నాడు. So the voice will come from inside, not from outside. పరిశుద్ధాత్మ స్వరం నీలో నుండి వస్తుంది, బయట నుండి కాదు. The visions will come from inside, not from outside. దర్శనాలు అనేవి నీలో నుంచి వస్తాయి, బయట నుంచి కాదు. Dreams will come from inside, not from outside. కళలు నీలో నుంచి వస్తాయి, బయట నుంచి రావు. Once you understand the language of the Holy Spirit, you will enjoy listening to God. ఒకసారి పరిశుద్ధాత్మ యొక్క భాషను నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. I decree and declare that may you understand the language of the Holy Spirit today. మీరందరూ పరిశుద్ధాత్మ యొక్క భాషను అర్థం చేసుకోవాలని ఇప్పుడే నేను ప్రకటిస్తున్నాను. Oh, I pray may you start seeing visions and dreams. నేను మీరు దర్శనాలు కళలు చూడాలని ఇప్పుడే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. Acts 2:17 says, in the last days God will pour out his Holy Spirit. అపోస్తల కార్యం 2:17 చెప్తుంది, ఆయన జనులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడని చెప్తుంది. What happens when the Holy Spirit is poured out? పరిశుద్ధాత్ముడుగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? Bible says your sons and daughters shall prophesy. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని బైబిల్ చెప్తుంది. Your young men shall see visions. మీ యవనులు కలలుగంటారు. Your old men shall dream dreams. మీరు వృద్ధులు కలలుగంటారు. So prophesying and visions and dreams are the language of the Holy Spirit. కలలుగనడం, దర్శనం చూడడం, ప్రవచించడం ఇవన్నీ ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క భాష. Hallelujah. Hallelujah. May you grasp the language of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ యొక్క భాషని మీరు అర్థం చేసుకుందరు గాక. Oh, may you be touched by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు తాకబడుదురు గాక. May you understand the grace of God in hearing the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మీ యొక్క ఆయన కృప మీకు వచ్చును గాక. Hallelujah. Hallelujah. Say with me. నాతో చెప్పండి. Holy Spirit, పరిశుద్ధాత్ముడా speak to me. నాతో మాట్లాడండి. Holy Spirit, పరిశుద్ధాత్ముడా teach me. నాకు బోధించండి. Train me. సరిచేయండి. So that I can hear your voice. అందుకే దాని ద్వారా నేను నీ స్వరాన్ని వింటాను. Hallelujah. Hallelujah. So how to hear the voice of God? దేవుని యొక్క స్వరాన్ని మనం ఎలా వినాలి? Follow these 3 simple steps. ఈ 3 భాగాలని మీరు అనుసరించాలి. It is not only these 3, but there are many, but for the sake of this message I am sharing this 3 things. ఈ 3 పాయింట్సే కాదు కానీ చాలా ఉన్నాయి, కానీ మెసేజ్ వల్ల నేను మీకు ఈ 3 విషయాలు మీకు చెప్తున్నాను. First thing here, realize that it is not God who is not speaking to you, it is you who is not listening to God. మొదటగా ఏంటంటే మీరు దేవుని యొక్క స్వరాన్ని వినే స్థితిలో లేరు అని మీరు గ్రహించాలి. Second thing is, develop your desire to listen
and obey the voice of God. దేవుని యొక్క స్వరానికి విని విధేయడానికి మీరు ఆసక్తిని చూపించాలి. Third thing is God speaks to you in your spirit. మూడవదిగా పరిశుద్ధాత్ముడు నీ ఆత్మ ద్వారా మాట్లాడతాడు. Take this message. ఈ వాక్యం ద్వారా Take this message. ఈ మెసేజ్ ని మీరు తీసుకోండి. Hallelujah. Keep it in your heart. మీ హృదయంలో ఉంచుకోండి. And may God change you. నీ హృదయాన్ని దేవుడు మార్చును గాక. I prophesy that you will become men and women of God who will listen to the voice of God. స్త్రీ పురుషులు దేవుని యొక్క స్వరాన్ని విందురు గాక. Hallelujah. Hallelujah. Let the Holy Spirit teach you. పరిశుద్ధాత్ముడు నీకు బోధించును గాక. Whatever is hindering you be removed right now. నీలో ఉన్న ప్రతి దాన్ని తొలగింపబడును గాక. Oh, I pray for healing right now. ఇప్పుడే నేను స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాను. Let every sickness, let every weakness be healed right now in the name of Jesus Christ. ప్రతి రోగము ప్రతి సమస్య యేసు నామములో స్వస్థపడును గాక. Every demon that is tormenting you flee from you in the name of Jesus. మిమ్మల్ని బాధించే ప్రతి దురాత్మ మీ నుంచి పారిపోవును. Let the fire of the Holy Spirit come upon you. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీదకి వచ్చును గాక. Let the anointing of the Holy Spirit touch you. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మిమ్మల్ని తాకును గాక. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Whoever is watching from whichever the channel may be. మీరు మమ్మల్ని ఎక్కడి నుంచి చూస్తున్నప్పటికీ let the anointing of God touch you right now. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మిమ్మల్ని తాకును గాక. Let the power of the Holy Spirit touch you right now. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మిమ్మల్ని తాకును గాక. Let every demon flee from you in the name of Jesus. ప్రతి దురాత్మ మీ నుంచి పారిపోవును గాక. Let healing take place in your body right now. స్వస్థత మిమ్మల్ని తాకును గాక యేసు నామములో. You sickness be healed. రోగమా నువ్వు స్వస్థపడాలి గాక. You demon flee right now. దురాత్మ నువ్వు పారిపోవును గాక. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. May God bless you. మే దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. May God enrich you. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. Hallelujah. Thank you. Hallelujah.